తర్వాత వారిని ఏం చేస్తాడంటే ఒక చక్కని విందు ఏర్పాటు చేస్తాడు. ఐగుప్తు దేశంలో ఓ పెద్ద టేబుల్ ఉంటుంది. రూబేను, షిమియోను, యోధా, గాదు, జబులును ఇలాగ ఎవరైతే ఉన్నారో వరుసగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సీట్ వేసి ఒక్కొక్కరిని ఆర్డర్లో కూర్చోబెడతాడు. 12వ స్థానంలో బెన్యామీన్ కూర్చోబెట్టి 11వ సీట్లో తాను కూర్చుంటాడు. వెళ్ళి అందరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటుంటారు. ఏంటిది ఏదో వింతగా ఉంది, మనమేమో గొర్రెల కాపర్లు, ఈయనేమో మహానుభావుడు, ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాడు, ఫుడ్ మినిస్టర్ గారు మనతో పాటు కూర్చున్నాడేటి. ఒకళ్ళనొకళ్ళు చూస్తుంటారు. వాళ్ళ ముఖార విందాలు మారిపోతాయి. పిల్లలు ఏమీ అర్థం కాదు. 12వ వాడేమో ఆర్డర్లోనే ఉన్నాడు, కానీ 11వ సీటు రియల్గా ఖాళీగా ఉండాలి, కానీ 11వ సీటు భర్తీ అయిపోయి ఉంది. ఏం జరుగుతుంది? కొన్నిసార్లు నోటితో మాటలుండవు, ప్రశ్నలే జవాబులు అయిపోతుంటాయి. ఇలాగ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవటం వల్ల అర్థం ఏంటంటే యోసేపు స్థానంలో ఈయన కూర్చున్నాడేటి. మనం యోసేపు అనుకుందామా? అలా లేడు. ఎందుకనంటే ఉన్నతమైన స్థితి, ఒక రాజవంశానికి చెందిన వ్యక్తిలా ఉన్నాడు. కానీ వీళ్ళేమో సాదా సీదా గొర్రెల కాపర్లు. ఏంటి అసలు ఈ వింత ఏంటి అర్థం కాక ఒకడి ముఖం ఒకడు చూసుకుంటుంటే అన్ని చాలా క్లూస్ ఇస్తాడు యోసేపు. ఎంత మాత్రం గుర్తుపడరు. అప్పుడు జరిగిన సంఘటనే ఆదికాండము 45వ అధ్యాయం 5వ వచనంలో దుఃఖముఖముతో లోనకెళ్ళి వెక్కెక్కి ఏడ్చి ప్రాణము తప్పించిపోయే అంతగా ఏడ్చి అప్పుడు మరలా వచ్చి, అనలారా, మీరు ఇందాక చెప్పారు కదా మృగం తినేసిందని, మీ తమ్ముడైన యోసేపును నేనే. కానీ ఇప్పుడు అనుకుంటా కూడా ఎవరు కూడా పేరుతో పిలుతులే. ఎందుకంటే ఇప్పుడు ఆయన పేరు మారిపోయింది. ఐగుప్తు దేశంలో ఉన్నతమైన స్థితి కలిగినటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు ఆయన పేరు మార్చేశాడు. ఫరో ఏమని పెట్టాడు తెలుసా? జప్నత్ఫనేహు అని పేరు మార్చేశాడు. చాలా యోగ్యమైనటువంటి నామకరణతో పిలువబడుతున్నాడు. యోసేపు 3 అక్షరాలే, కానీ ఇక్కడ ఆ దేశపు ఘనత కలిగిన జప్నత్ఫనేహు అని పిలుస్తుంటే షార్ట్గా పిలుస్తున్నారు. సార్ నేహు సార్, వేహు సార్, నేహు సార్ అంటుంటే అందరూ యోసేపు అని ఎలాగనుకుంటారు వీళ్ళు? జప్నత్ఫనేహు గారు వస్తున్నారు, అందరూ దారి తొలగండా హో అంటున్నారు. ఆయన వస్తున్నాడు ఉన్నతమైన పట్టు వస్త్రాలు వేసుకుని ఆ స్థలంలోకి వచ్చినప్పుడల్లా ఇదే పేరు వినబడుతుంది, జప్నత్ఫనేహు. చాలా ఘనమైన పేరు అనుకుంటున్నారు, కానీ తన తమ్ముడు అనుకుంటులే. చివరికి తానే వాళ్ళందరిని చూసి ఏడ్చి వాళ్ళందరికీ వడ్డించిన తర్వాత తాను ప్రేమించిన తన తమ్ముడికి వీళ్ళకి ఏమైతే పెట్టాడో తన దగ్గర 5 వంతులు పెట్టాడట. ఆ మాటలు చదువుతుంటే చాలా చాలా ఆసక్తిగా ఉంటుందండి. ఒక పౌరాణిక పిక్చర్ చూసినట్టుగా ఉంటుంది నాకు ఈ బైబిల్ చదువుతుంటే. ప్రియులారా, 5 వంతులు పెట్టాడట తమ్ముడి దగ్గర. వీళ్ళందరికీ ఆశ్చర్యం అవుతుంది. ఏంటి మనకేమో ఇలా పెట్టాడు, వాడి దగ్గర 5 వంతులు పెడుతున్నాడు, వాడేమో తినలేడు, ఎందుకు పెడుతున్నాడు ఈయనంటే ఆయన ప్రేమ అంత ఉంది బెన్యామీను మీద. కాబట్టి ప్రియులారా, అప్పుడు తన్ను తాను అణుచుకొని వాళ్ళకి చెప్తాడు, అనలారా, ఆ రోజు మీరు ఇష్మాయిలీలకు అమ్మేశారు, ఆ ఇష్మాయిలీలు తీసుకొచ్చి ఈ మహాదేశమైన ఐగుప్తు దేశంలో అమ్మారు. ఈ రాజుగారి దగ్గర పనిచేసే మంత్రి గారు నన్ను కొనుక్కున్నాడు, నేను ఆ ఇంట్లో ఉన్నాను. ఒకానొక కలభావాన్ని చెప్పడం వలన మీరు ఏ కలల భావం చెప్తే నన్ను అసహించుకున్నారో ఆ కలల భావం చెప్పడం వల్లనే నేను నేడు ఈ స్థితిలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు 5వ వచనం చదవండి అమ్మ, 45:5. కాబట్టి అమ్మా, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, మీ ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడని నమ్మండి. అంతే. ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ స్టోరీ మొత్తం చదివితేనే కానీ ఎవరికి అర్థం కాదు. ప్రాణరక్షణ అని ఒక మాట చెప్తే కుదరదు. ఆహారం లేక బాధపడుతున్న 7 సంవత్సరాలు కరువుతో తాండవమాడుతున్న ప్రపంచ దేశానికి ఐగుప్తు దేశం అనేటువంటిది ఆహార గిడ్డంగిగా మారింది. యోసేపు ఏ స్థలంలో ఉన్నాడో అక్కడ ఆహారము సమృద్ధిగా ఉన్నది. కారణం ఏంటంటే యోసేపు అనే పేరుకు మరొక అర్థం ఏంటంటే ఫలించడి కొమ్మ. ప్రియులారా, నిజంగా పేరు కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పేరుకు తగ్గట్లుగా నీతిగా బ్రతకండి. మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు. పేరు ఒకటి, క్రియలు ఒకటైతే
ఏం మాత్రం ఫలితం కనబడదనమాట. యోసేపు అనే పేరు పెట్టుకున్నవాడు నిజంగా ప్రార్థనా పూర్వకంగా పాపానికి దూరంగా పారిపోయే లక్షణాలు గనక కలిగి ఉంటే అతడు పెట్టిన అడుగెల్లా నేతిలో పడుతుంది. దేవుని యొక్క వాక్యం యోబు గ్రంథంలో చెప్పినట్లుగా ఆ పేరు కలిగిన ఎవరినైనా దేవుడు దీవిస్తాడు. అంత గొప్ప పేరు, ఆశీర్వాదానికి నిలయంగా ఉన్నటువంటి పేరు యోసేపు. బైబిల్లో చాలామంది యోసేపులు ఉన్నారు, కానీ యోసేపు వెరీ వెరీ స్పెషల్. అతడు అడుగు పెట్టాడు కనుక ఐగుప్తు దేశం ఆహారంతో నిండిపోయింది. ప్రపంచమంతా కరువు వచ్చింది, కానీ ఆహారం అక్కడే ఉంది. యోసేపు దగ్గరే ఆహారం ఉంది. కాబట్టి ప్రియులరా, వాళ్ళ అన్నగారులతో చెప్తూ ధైర్యపరుస్తున్నాడు అన్నమాట. అన్నలారా, నన్ను ముందుగా దేవుడే ఇక్కడికి పంపించాడు, ఎందుకంటే మీ ప్రాణరక్షణ కొరకు అని నమ్మండి అని చెప్తున్నాడు. నాతో చెప్పండి ఇప్పుడు ఒకసారి, ప్రాణరక్షణ కొరకు. అందరూ చెప్పాలి. మీరే మీ దగ్గర విన్న మాటలే చెప్తున్నాను నేను. ఇది మీరు పెట్టే పేరు. రెండోది ఇంకోటి చెప్పిన, సైన్స్ ప్రకారంగా ఎవరితోటూ మాట్లాడకుండా అలాగే కూర్చుంటే నోరు బ్యాడ్ స్మెల్ వస్తుంది. నిజం చెప్తున్నాను నేను. ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతూ ఉండాలి, లోనకి గాలి వెళుతూ ఉండాలి, లోన గాలి బయటకు వస్తూ ఉండాలి. అంటే అలాంటిది రాకూడదని నేను వచ్చేటప్పుడు అలా బ్రష్ చేసుకుని వస్తుంటాను. మరి మీరు చేశారు లేదో నాకు తెలియదు కనుక ఇప్పుడు మీకు ఆ అవకాశం లేదు. ఇప్పుడు పేస్ట్ కానీ బ్రష్ కానీ మేము ఇవ్వం, కానీ ఒక చిన్న సలహా ఇస్తాను. నేను చెప్పిన మాట మీ నోటితో చెప్పండి, సరిపోద్ది అంతే. ప్రాణరక్షణ కొరకు. ఇంకెవరైనా మాట్లాడిపోతే ఆ స్మెల్ నేనేం తీయలేను, ఆ బాధలు మీరే పడండి. బైబిల్ చెప్తుంది ప్రాణానికి రక్షణ కావాలి. ఏం కావాలండి? ప్రాణం అంటే ఏంటండి? ఒక్క మనిషి మాట్లాడుతుంది, ఎవరమ్మా? బైబిల్ చదవాలి. ప్రపంచంలో పీజీ చేసిన అర్థం కాని సంగతులు నాకు బైబిల్ చదివితే అర్థమైంది. ఆదికాండం 9వ అధ్యాయం చదివాక కన్నులు తెరవబడ్డాయి. రక్తమే ప్రాణము. సైంటిస్టులకు అర్థం కాని సంగతి ఇది. సండే స్కూల్ పిల్లలకు తెలిసే సత్యం ఇది. చూసారా, బైబిల్ చాలా విలువైంది. రక్తములో ప్రాణం ఉంది. ప్రాణానికి ఇంకొక పేరు ఉంది, జీవము అని. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు అనేటువంటి ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, రావడానికి 32 కారణాలు ఉన్నాయి బైబిల్లో, నేను నోట్ చేసుకున్నాయి. కానీ అంటే అన్నీ ఒకదానితో ఒకటి చైన్ లాగా లింక్గా ఉంటాయి. కానీ అందులో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మత్తయి సువార్త 1:21 సండే స్కూల్ కంఠత వాక్యం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి వచ్చాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఎవరిని రక్షించడానికి అంటే పాపులని చాలా సులువుగా చెప్తారు, ఓకే, దానికి కూడా ఒప్పుకుంటాను. కానీ పాపులలో ఏం రక్షించడానికి అని అడిగితే ఇదే ఆన్సర్ అన్నమాట. ఎవరినైనా భూమి మీద ఉన్న మనుష్య జాతిలో ఉన్న వాళ్ళందరి ప్రాణాలు రక్షించడానికి వచ్చాడు ఆయన. మొదట చెప్పండి, ఏం రక్షించడానికి? పిల్లరా, ప్రాణం అంటే రక్తం అని అనుకున్నాం. రక్తము శరీరంలోకి రావాలనంటే సైన్స్ చదివితే తెలుస్తుంది. రక్తం శరీరంలో చక్కగా ప్రవహించాలంటే ఏం చేయాలి? తిండి బాగా తినాలి. తిండి బాగా తింటే రక్తం సమృద్ధిగా ప్రవహిస్తుంది. తిండి తినకపోతే లో బీపీ వచ్చిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. మీకు బాగా అనువైన డాక్టర్ గారు మా ఊరు గౌస్ గారి దగ్గరికి వచ్చేస్తారు. కొంతమంది దీనికి ఏమని పేరు పెట్టారంటే వైబీపీ అంట. డాక్టర్ గారండి, మా ఆయనకండి వైబీపీ అండి, ఒకసారి చూడరండి అంటుంది ఒక ఆవిడ హాస్పిటల్ తీసుకొచ్చి. నేనేమో కళ్ళు నలుపుకుంటా, ఏంటి ఇప్పుడు ఏం చెప్పిందని వింటుంటే వైబీపీ వచ్చిందండి డాక్టర్ గారండి. వైబీపీయా? మీ ఇంటి పేరు ఎండ్రపాట ఏంటమ్మా అని అడిగాను. కాదండి అలాగంటారే అంటే, వైబీపీ కాదమ్మా, హై బీపీ. ఇంగ్లీష్ పదాలు తెలియకపోయినా మనం పక్క వాళ్ళని బట్టి మాట్లాడవలసి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో. ఇది వైబీపీ కాదల్లే. బీపీ అంటే అసలు అర్థం ఏంటంటే బ్లడ్ ప్రెషర్. తెలుగులో మనం మామూలుగా మాట్లాడుకుంటే రక్త ప్రసరణ. ఇది అందరికీ ఉంటుంది, అంటే బీపీ అనేది అందరికీ ఉండాలి. కానీ హెచ్చు తగ్గుల్ని ఏమంటారంటే లో బీపీ, హై బీపీ. అంటే రక్త ప్రసరణ ఎక్కువగా రక్తం పడుతుంది అనుకోండి, 72 సార్లు కంటే ఎక్కువ కొట్టుకుంటుంది గుండె. తక్కువ పడుతుంది అనుకోండి, 60 సార్లు 30 సార్లు కొట్టుకుంటే, బాబు నీకు పల్స ఆడతాం లేదురా బాబు, అర్జెంటుగా ఉప్పు నీళ్ళు ఏదైనా తిను, లేకపోతే మజ్జిగలో ఉప్పు వేసుకు తినంటాడు డాక్టర్. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు
కనాను దేశం నుంచి వచ్చిన వాళ్ళ అన్నలందరి యొక్క ప్రాణ రక్షణ కొరకు దేవుడు యోసేపుని ఏర్పాటు చేశాడంట. ఎందుకో తెలుసా? ప్రాణాలు రక్షించబడాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి. అయితే ఆహారం యోసేపు ఇచ్చాడని మనకు అర్థమవుతుంది. కానీ దేవుని యొక్క వాక్యం చదువుదామా? మీ అందరికీ అసలు ఆహారం ఎవరిస్తున్నారు అని అంటే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం తీయండి. ఈలోపు మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఓ రిక్షా పుల్లర్, రిక్షా తొక్కుకుని ఆయన సుదర్శనం గారిని ఆగేసి స్తుతికోవడం పెట్టించాడట. స్తుతికోవడం పెట్టిస్తే పాస్టర్ గారు ఏమన్నాడంటే అలవాటు ప్రకారంగా ప్రార్థన అయిపోయింది, వాక్యం అయిపోయింది, భోజనం కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, సుబ్బారావు గారికి ఈ ఆహారం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలైనా అన్నాడట. ఈ రిక్షా దొక్కే సుబ్బారావుకి కోపం వచ్చి, గుడ్లాగా కట్టబడి తెచ్చాను నేను అన్నం, ఈ పాటర్ గారి కుర్ర పాటర్ గారు తెలవక ఇలాగ అంటున్నాడు, దేవుడు ఇచ్చాడు అంటున్నాడు, నేను నా రక్తాన్ని చెమటగా మార్చి మరి తొక్కి తొక్కి తెచ్చాను నేను ఈ ఆహారాన్ని, నేను తెచ్చానని చేయండి పాస్టర్ గారు అన్నాడట. అమ్మో, ఈయన ఏదో సుబ్బారావు గారు కోపడేలాగా ఉన్నాడని ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే, లేదులే ప్రభువా, సుబ్బారావు గారు చాలా కష్టపడి తెచ్చాడు, ఈ ఆహారాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా అని కొంచెం సుబ్బారావు గారిని కనపాల్సారని 4 మాటలు ఎక్కువ చేస్తున్నాడంట సుదర్శనం గారు. ఈలోపు కర్రీ కుక్కోటి వచ్చి ఇస్త్రలో పడి కలబడి మొత్తం తినేసిందట. ఎవరు తెచ్చిన ఆహారం అది? సుబ్బారావు గారు తెచ్చుకున్న ఆహారం. కళ్ళు తెరిచి చూసి ఆమె నన్ను చూస్తే సుబ్బారావు గారు ఆకులు అన్నం కూడా లేదు. కష్టపడేది మనమే అనుకుంటున్నాం, తెచ్చేది మనమే అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం చూడండి ఏం చెప్తున్నాడు. 10వ అధ్యాయంలో ఒక్క మాట చదువుతారా? ద్వితీయోపదేశకాండంలో. అంటే చాలా చోట్ల ఉంటాయి, నాకు సడన్గా ఈ మాట గుర్తొచ్చింది, అదే మీకు చూపిస్తున్నాను. చూడండి 23 ఎన్నో వచనం, ఒక్క నిమిషం, 18వ వచనం చదవండి. ఆయన తల్లిదండ్రులు లేని వారికిని, రెండవది విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశీ యందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడట దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి ఒకసారి. నీకు అన్నము కానీ వస్త్రము కానీ దయచేసేటువంటిది దేవుడే, అన్నం ఇచ్చేది దేవుడు. అందుకే మేము ఇందాక పాస్టర్ గారు మాట్లాడుతూ స్తుతించే దాంట్లో చక్కని పదం వచ్చింది. ఏ పదం అనంటే అన్న వస్త్రములు దయచేయు దేవా మీకు స్తోత్రములు అని. అది రోజుకి ఒక్కసారైనా మనం చెప్పాలి. ఎప్పుడనంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం చేసేటప్పుడు దాని మీద నీ చెయ్యుంచి, ప్రభు ఈ ఆహారం మా కుటుంబానికి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలనైనా ఒక మాట చెప్పాలి. అలా చెప్పకుండా తింటే దానికి వేరే పేరు ఉంది. ఒక భక్తుడు రాశాడు, కుక్క భోజనం అట. అంటే ప్రార్థన చేయకుండా భోజనం తినేది నోరు లేని జంతువు కుక్కట. అందుకని ఎవ్వరు కూడా, మీరు కష్టపడినా, మీరు ఉద్యోగం చేసినా, మీ జీతమే వచ్చి తెచ్చుకున్నా, లేకపోతే అప్పు తెచ్చుకున్నా, ఆహారం ఇచ్చేటువంటిది మాత్రం దేవుడే. కాబట్టి ప్రియులారా, ఆహారం పెట్టే స్థానంలో మాత్రం తన యందు భయభక్తులు కలిగిన యోసేపును ఉంచాడు ఐగుప్తు దేశంలో. అందుకని కనాను దేశంలో ఉన్న తన అన్నలందరికీ, లేక తన ఇంటిళ్ళ పాదికి కూడా, ఇంకా అంతేకాకుండా చుట్టుప్రక్కల దేశాలన్నిటికీ కూడా ఆ 7 సంవత్సరాలు ఆహారం ఇచ్చే భాగ్యం యోసేపుకే దక్కింది. కాబట్టి ప్రియులారా, అన్న వస్త్రములు ఇచ్చి వారిని సంరక్షించాడు. దేనినంటే ప్రాణాలకి రక్షణ కలగజేశాడు దేవుడు. ఇది మొదటి పాయింట్. కాబట్టి ప్రియులారా, దేవుడు దేన్ని రక్షిస్తాడు అని అంటే ప్రాణాలని రక్షించే దేవుడు. అంటే శరీరంలో రక్తము పెరగాలన్నా తరగాలన్నా నా దేవుని యొక్క చిత్తమై ఉండాలి. ఆయన నీ కొరకే కలువరి సిలువలో రక్తము కార్చాడు. కాబట్టి నీ శరీరంలో ఎంత రక్తం ఉండాలో. మా సంఘంలో ఒక ఆమె, పాస్టర్ గారండి నా ఒంట్లో రక్తం లేదంట అండి, హాస్పిటల్లో డెలివరీ చేయనన్నారండి అని చర్చకొచ్చి ఏడవటం మొదలుపెట్టింది. ఎవరు లేనటువంటి ఒక దిక్కుమాలినటువంటి వ్యక్తి. డెలివరీ చేస్తారు హాస్పిటల్లో. అందులో గవర్నమెంట్ హాస్పిటల్లో 12 గ్రాములకి 1/2 గ్రాము తగ్గినా వీళ్ళకి జీతాలు వచ్చి పడిపోతాయి కదా. ఏం మాత్రం ఖాతరు చేయరనమాట డాక్టర్లు. గెట్ అవుట్, డబ్బులు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మా ప్రాణాల మీద తెచ్చుకోమమ్మా అంటారు. కానీ ప్రియులారా, సంఘం అంతా కలిసి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తాం. ఏం చేస్తాం? చేసేవారు. కానీ ఆమె HIV పేషెంట్ అని డాక్టర్ అసలు చేయి కూడా చేసుకోరు. కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసాం. వైద్యులు ఎవరో చేయలే, హాస్పిటల్లోనే ఉంది, చేయను అంటున్నారు.
కానీ వెళ్ళిపోదామని బయటకు వస్తుంటే గేటు దగ్గర డెలివరీ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. రక్తము అనుగ్రహించే దేవుడు, ప్రాణాన్ని రక్షించే దేవుడు. ఆ అమ్మాయికి ఒక బిడ్డ పుట్టాడు. హెచ్ఐవితో ఉంది కనుక కొన్ని దినాలకి ఆ బిడ్డ చనిపోయాడు. ఆ తల్లి మాత్రం ఇప్పటికీ బ్రతికే ఉంది. మార్పు నొందింది, బాప్తిస్మం పొందింది. దేవుడు తన జీవితాన్ని కొంచెం ముందు కొనసాగిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువును పొందుకున్నంత మాత్రాన అంతకు ముందు తెచ్చుకున్న రోగాలన్నీ తగ్గిపోతాయని అని అబద్ధాలు మాత్రం నేను చెప్పడం లేదు. యవనస్తులారా బాగా గ్రహించండి. అంతకుముందు నువ్వు జీవించిన జీవితానికి తగినటువంటి శిక్ష నీ దేహంలో అనుభవించి తీరాలి. ఆవిడ ఇప్పుడు కూడా బ్రతికే ఉంది, క్షేమముగా ఉంది. కానీ ప్రియులారా, ఇది ఒకటే మచ్చ చెప్పాను. ఇలాంటి కేసులు ఎన్నో. ప్రార్థన చేస్తే మా చెల్లికి రక్తం చాలేదని అంటే నేను ఆదివారం ప్రాణం పోయినా ప్రార్థన మాన్నాం. కానీ ఇక్కడేమో చెల్లికి డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి. మా అమ్మ ఏమో బాబు చిన్నోడా ఏదైనా చేయాలంటే చేస్తానమ్మా, నేను ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తానని సంఘంలోకి వెళ్ళి గొళ్ళును గోలు పెట్టి ఏడవటం మొదలుపెట్టాను. సంఘం అంతా ఏడవటం మొదలుపెట్టారు. ఏంటండి పాస్టర్ గారు అంటే, నా చెల్లికి డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి కానీ రక్తం చాలేదు, దేవుడే సమృద్ధిగా అనుగ్రహించినట్లు ప్రార్థన చేయండి అంటే దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. నా డైరీలో రాసుకున్నాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి ఒక నల్లోని ఇచ్చాడని వాళ్ళ డేట్ వేసి రాసుకున్నాను. పిల్లలు అద్భుతాలు చేస్తాడు దేవుడు. ప్రార్థన చేస్తే ఫలితాలు ఇచ్చే గొప్ప దేవుడు. ప్రాణరక్షణ కొరకు వారికి ఆహారం ఇచ్చాడు, వాళ్ళందరినీ క్షేమంగా కాపాడాడు. పిల్లలు ఇంకా చూసినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుతారా? దానియేలు గ్రంథం 3:17. తప్పించి రక్షించుటకు సమర్థుడు, నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా మీ దేవతలను మేము పూజింపమనిరి. చాలండి. బైబిల్ గ్రంథంలో 3 హీరోలు ఉన్నారు. బైబిల్ గ్రంథం చాలా ఆర్డర్లో రాయబడింది చూడండి. 3వ అధ్యాయంలో 3 భక్తులను గురించి రాశాడు. 3వ అధ్యాయంలో ఎందుకు పెట్టాడంటే 3 భక్తులు ఉన్నారు, 3 రకాల పేర్లు ఉన్నాయి దేవునికి. అవేంటో చూద్దాం. వీళ్ళ పేర్లు ఏంటంటే సాదా సీదాగా ప్రపంచమంతా అనుకుంటున్నట్లుగా ఏంటదనంటే షద్రకు, మేషాకు, అబేద్నేగో. కానీ ప్రియులారా, వాళ్ళకి రియల్గా ఏం పేరు ఉందనంటే అజర్యా, హనన్యా, మిషాయేల్ అనేటువంటివి యెహోవా నామాన్ని బయలుపరిచేటువంటి పేర్లు. కాబట్టి ప్రియులారా, వీళ్ళని ఒక పెద్ద బంగారపు విగ్రహాన్ని పెట్టించి బబులోను దేశంలో అందరూ కూడా ఈ విగ్రహానికి వీణ, సింఫోనియా ఇవన్నీ మోగేటప్పుడు, సంగీత పరికరాలన్నీ వినబడినప్పుడు అందరూ కూడా సాష్టాంగపడి ఆ బంగారు ప్రతిమకి నమస్కారం చేయాలి. ఇది చట్టం. అందరూ ఒక పెద్ద మైదానం ఉంది, దాని పేరు దూరాయి అనే మైదానం. మైదానంలో విశాలమైన ప్రాంగణంలో ప్రజలు కనుచూపు మేరలో అందరూ కనపడుతున్నారు. సంగీత పరికరాలు వినబడినాయి. అందరూ సాష్టాంగ పడ్డారు. ఎంత లెక్క చూసినా ఎవరు మెలుకోగలేరు. అందరూ సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తున్నారు. కానీ అందులో 3 మాత్రం బొమ్మల్లాగా నిలబడిపోయారు. ఇక్కడ చుట్టూ చూసుకుంటున్నారు. ఆ ఫిల్మ్ చూస్తే చాలా బాగుంటుంది. వాళ్ళే అజర్యా, హనన్యా, మిషాయేల్. వాళ్ళని రాజు నెబుకద్నెజర్ పిలిచి, ఇటు రండి, మీరేంటి నా మాటలు వినడం లేదట, ఈ బంగారు ప్రతిమకు నమస్కారం చేయనన్నారనంటే వాళ్ళు ఇలాగ అంటారు, రాజా ఆ దేవుడు వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు, ఈ అగ్నిగుండంలోంచి మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ ఆయనే వచ్చి మమ్మల్ని రక్షించినను సరే, రక్షించకపోయినను సరే ఆయన్నే పూజిస్తాం, కానీ నువ్వు పెట్టించిన విగ్రహానికి మాత్రం నమస్కారం ఏమాత్రం పెట్టము. బా, గట్టిగా చప్పట్లు కొడతారా? ఎలాంటి భక్తి అండి! యవనస్తులు బ్రతికితే ఎలాంటి భక్తి చేయాలి? 7 కొండలు ఏసీ చేస్తాను ప్రభువా అనే మొక్కుబళ్ళు చేయకూడదు. 101 టెంకాయ కొడతాను నాయన, ఏం చేస్తే నీకు 50 కేజీలు వంకాయలు ఇస్తేనా? లంచానికి మంచం వేయటం కాదు దేవుడు అంటే. రక్షించినను సరే, రక్షించకపోయినను సరే ఆ దేవునికే మేము నమస్కారం చేస్తాం, కానీ నువ్వు పెట్టించిన ప్రతిమ మాత్రం నమస్కారం చేయమంటే చేయం. వేస్తారా? అగ్నిలో వేసేయండి, ఒక్కసారే చేస్తాం. తీసుకెళ్ళి అందులో వేశారట. కానీ పైనుండి అప్స్టైర్ మీద నుండి చూస్తున్న చక్రవర్తికి అగ్నిగుండంలో 3 వేస్తే 4 కనబడుతున్నారట. రాజు వెంటనే తన పని వాళ్ళు పిలిచి, వాళ్ళందరిని బయటకు తీయండి, మన 3 కదా వేసింది, 4 కనబడుతున్నారు, 4వ వాని ముఖము దేవదూతను పోలి ఉన్నది.
చాలా చదువుకున్న పాస్టర్ గారు ఇక్కడ ఏమంటారంటే దేవుడట డ్యాన్స్ వేసేస్తున్నాడంట అందులో అగ్నిలోని, పనికి మాలిన బోధలు. దేవుడు కాదు, బైబిల్ చదవాలి, దేవదూతను పంపెను అని ఉంది. ఎవరిని పంపాడట? తన దూతనంపి అని బైబిల్లో ఉంటే బైబిల్ ఒకసారి కూడా చదవరు. ఏది ఎవడు ఏం చెప్తే పెద్ద పెద్దోళ్ళు ఆ బొల్లులు బొల్లేస్తుంటారు ఈ చుట్టుపక్కల పాస్టర్ గారులు కూడా. బైబిల్ అలా లేదు. ఆయన తన దూతనంపి వారిని రక్షించినని ఉంది. అన్యుడు చెప్తున్నాడు 4వ వాని ముఖము దేవదూతను పోలి ఉందనంటే ఈ పాస్టర్ గారు ఏమో అబద్ధాలు చెప్తున్నారు. దేవుడు వచ్చి అగ్నిగుండంలో ఉన్నాడట. ఇక్కడ చుట్టుపక్కల ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన అంటాడు, ఏమయ్యా బయటికి రారంటే మీరు అన్నాడట రాజు. అంటే మేము రావు రాజా, మా దేవుడు కూడా మాతో ఉన్నాడు అన్నాడట. ఈ పక్కూరు పాస్టర్ గారు బొలుతున్నాడు. సోదు చెప్పమంటే దున్నపోత ఈనింది అన్నాడంట ఒకడు. ఇంకొకడు వచ్చానంట, రే బాబు దూణ కట్టేయండి అన్నాడట. ఒరే బుద్ధి లేనోడా, దున్నపోతే ఏంటంటారా అసలు అని అడిగేవాడు లేడు. దేవుడు అట అగ్నిలో ఉన్నాడట. మా దేవుడు ఇక్కడ ఉన్నాడు రాజా, మేము రాము పైకి అన్నారంట. అగ్నిలో మేము ఇక్కడ సత్తాం అన్నారట. దేవుడు అంటే ఈయన పంపించాడంట ఈ పాస్టర్ గారు. ఇలాంటి తప్పుడు బోధలు చాలామంది చెప్తున్నారు. ప్రియులారా, నేను ఏమంటున్నానంటే మీరు బైబిల్ బాగా చదవాలి. బైబిల్లో ఉన్నదో లేదో వాళ్ళు చెప్పే సంగతులు రాసుకోవాలి, ఇంటికి వెళ్ళక చూసుకోవాలి, ధ్యానం చేసి సరి చేసుకోవాలి. ఇది బెరయా సంఘం చేశారు, మీరు కూడా చేయగలగాలి. ఓకే, రెండవది, ఆ ముగ్గురిని బయటకు తీసి శాస్త్రవేత్తలను పిలిచి టెస్ట్ చేయిస్తే తల వెంట్రుకలు కానీ బట్టలు కానీ అగ్నివాసన కూడా రాలేదట. బా, గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అప్పుడు